ఇది పచ్చని పొలాలు, చిన్న ఇళ్లతో ఉన్న పల్లెటూరు. రంగయ్య ఇల్లు చాలా సాధారణంగా ఉంటుంది. రంగయ్య ఇంట్లో కూర్చుని కళ్ల ముందు ఖరీదైన భవంతిని చూస్తున్నట్టు కలలు కంటున్నాడు. అతని పక్కనే భార్య లక్ష్మి చిరిగిన బట్టలు కుడుతూ ఉంటుంది. లక్ష్మి, మనలాంటి వాళ్ళకి ఈ చిన్న ఇంట్లో బతకడం చాలా కష్టం. ఊళ్ళో అందరూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాధవయ్య ఎంత గొప్పగా ఇల్లు కట్టాడో చూసావా? మనము ఒక పెద్ద మేడ కట్టాలి. అప్పు చేసైనా సరే ఓ పెద్ద ఇల్లు కట్టి ఊరందరికీ మన గొప్ప చెప్పాలి. ఏమయ్యా అప్పులెందుకు? మనకున్నదాంతో సంతృప్తిగా ఉంటే చాలు. మన సంపాదనలో సరిగా పొదుపు చేస్తే మనము చిన్నగా ఇల్లు బాగు చేసుకోవచ్చు. ముందు ఆ పని చూడు, అంతేకాని ఇలా పగటి కళ్ళు కని నా దగ్గర మాత్రం చెప్పొద్దు. అదంతా నీకు తెలియదులే లక్ష్మి. గొప్పంటే డబ్బు కాదు, ఆడంబరం. రేపే శేషయ్య దగ్గరికెళ్ళి అప్పు తీసుకుంటాను. ఆ డబ్బుతో మంచిగా ఇల్లు కట్టి మన ఇంటి పరువు నిలబెట్టాలి అని రంగయ్య కట్టుకున్న బట్టలు మార్చుకుని అహంకారంతో నడుస్తూ శేషయ్య ఇంటివైపు వెళ్తాడు. శేషయ్య ఇల్లు గ్రామంలోనే పెద్దది. రంగయ్య శేషయ్య ముందు నిలబడి తన గొప్ప అవసరాల గురించి అతిగా చెప్తూ ఉంటాడు. శేషయ్య గంభీరంగా నవ్వుతూ వింటున్నాడు. శేషయ్య గారు, నాకు డబ్బు అత్యవసరం. ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టాలి. నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలి. నాకు ఒక 10,000 అప్పు కావాలి. వడ్డీ ఎంతైనా సరే ఇస్తాను అని అంటాడు. శేషయ్య నవ్వుతూ పక్కన ఉన్న పెద్ద పుస్తకం తెరుస్తూ, రంగయ్య, నీ ఆర్భాటం సంగతి నాకు తెలీదా? సరే, ఇస్తాను. కానీ నా వడ్డీ చాలా ఎక్కువ. నువ్వు నీ పొలం లేదా ఇల్లు బతాకట్టు పెట్టాలి. నీతి సూటిగా చెప్పాలంటే నువ్వు కట్టిన ఇల్లే నాకు సొంతమయ్యేలా ఉండాలి. సరేనయ్యా, తప్పకుండా. ముందు మీరు వెంటనే డబ్బు ఇవ్వండి. నా ఇల్లే తాకట్టు పెడుతున్నా. నేను డబ్బు ఇవ్వకపోతే నా ఇల్లు మీకు సొంతమవుతుంది అని అంటాడు రంగయ్య. సరేరా రంగడు, నీకు డబ్బు ఇవ్వాలంటే ముందు ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఇప్పుడే నీకు డబ్బు ఇస్తాను అని రంగయ్యతో కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకుంటాడు. అలా శేషయ్య లోపలికి వెళ్లి డబ్బు మూటును రంగయ్య చేతికి ఇస్తాడు. రంగయ్య డబ్బు తీసుకుని ఇక గొప్పోడుని అయ్యాననే భావనతో వెళ్తాడు. అప్పు డబ్బుతో రంగయ్య కొత్త ఆడంబరమైన ఇల్లు కట్టడం మొదలుపెడతాడు. ఊళ్ళో ఎవరూ ఊహించనంత తక్కువ సమయంలో పెద్ద మేడలాంటి ఇల్లు సిద్ధమవుతుంది. దానికి రంగయ్య మహాలక్ష్మి నివాసం అని పేరు పెడతాడు. ఇంటి ముందు రంగయ్య గొప్పగా రంగుల దుస్తులు వేసుకుని నిలబడతాడు. డబ్బు మొత్తం ఇల్లు వస్తువులకే పోయింది. చేతిలో ఒక్క పైసా లేదు. వడ్డీ ఎలా కట్టాలి? అప్పు చేసి పప్పు కూడు పెడితే చాలు లక్ష్మి. దాని తర్వాత అన్నీ దానంతటవే వస్తాయి. ఈరోజు ఊళ్ళో వారందరినీ పిలిచి మన ఇంటి పప్పు కూడు రుచి చూపిద్దాం. అందరూ నా గొప్ప చూసి మెచ్చుకోవాలి అని గొప్పలకి పోయి ఊళ్ళో ఉన్న సుమారు 100 మందికి రంగయ్య అత్యంత రుచికరమైన అరుదైన వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు అందరూ రంగయ్యను ప్రశంసిస్తారు. రంగయ్య పొంగిపోతాడు. విందుకు వచ్చిన మాధవయ్య రంగయ్య దగ్గరికి వచ్చి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కాని రంగయ్య అతన్ని పట్టించుకోకుండా ఆనందంగా ఉంటాడు. రంగయ్య, అప్పులు ప్రమాదం. ఇప్పుడు నువ్వు పడుతున్న సంతోషం అప్పులు కట్టేటప్పుడు ఉండదు. అయ్యో, నీకేం తెలుసు మాధవయ్య? నువ్వు ముందు మా ఇంటి విందు భోజనం తిను అని అంటాడు. అలా కొన్ని రోజులకే ఆర్భాటాలు ఆరిపోయి రంగయ్య జీవితంలో కష్టాలు మొదలవుతాయి. రంగయ్య ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఇల్లు పెద్దగా ఉంది, కాని తినడానికి సరైన తిండి లేదు. లక్ష్మి అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, ఎంత కష్టం వచ్చింది. ఆడంబరం కోసం చేసిన అప్పు ఇప్పుడు బతుకులు లాగేస్తోంది. నెలా నెలా కట్టాల్సిన వడ్డీ చాలా పెద్దదిగా ఉంది. మన సంపాదనలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. అప్పుడే చెప్పాను కదా, తాత్కాలిక సంతోషం కోసం శాశ్వత కష్టాన్ని కొనుక్కోవద్దు అని. ఇప్పుడలా అని అంటుంది. ఆ సమయంలో శేషయ్య తన గుమస్తాతో రంగయ్య ఇంటికి వస్తాడు. రంగయ్య వణికిపోతూ గేటు దగ్గర నిలబడతాడు. రంగయ్య, వడ్డీ కట్టాల్సిన తేదీ దాటిపోయింది. నీకు తెలుసు కదా నా పద్ధతి. వడ్డీ కట్టకపోతే ఈ మేడపై ఉన్న మహాలక్ష్మి నివాసం అనే పలకని మార్చి శేషయ్య నివాసం అనే పలకని పెట్టేస్తా. అయ్యా, ఒక్క నెల సమయం ఇవ్వండి. ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి సంపాదించి తెస్తాను.
సరే, నీ గొప్ప చూసిన ఊరు ప్రజలందరూ నువ్వు పడుతున్న కష్టాన్ని కూడా చూడాలి. నీకింకో 10 రోజులు గడువిస్తున్నాను. ఈసారి వడ్డీ తప్పితే ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య బాధగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. రంగయ్య కన్నీళ్లతో కూర్చునుండగా మాధవయ్య వచ్చి పక్కన కూర్చుంటాడు. రంగయ్య, నీ ఆర్భాటం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పు ఎప్పుడూ భారమవుతుంది. నువ్వు నన్ను అప్పట్లో చిన్నచూపు చూశావు కదా. నా ఇల్లు చిన్నదైనా అప్పు లేకుండా కష్టపడి కట్టుకున్నాను. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను. మాధవయ్య, నన్ను క్షమించు. నా భార్య లక్ష్మి మాట వినలేదు. ఆ తాత్కాలిక సంతోషం కోసం నా శాశ్వత ఆనందాన్ని పణంగా పెట్టాను. ఇప్పుడు నాకు డబ్బెక్కడ దొరుకుతుంది? నేను డబ్బు ఇవ్వలేను, కాని పని ఇస్తాను. నా పొలంలో నాటిన మొక్కలు పెద్దవి అయ్యాయి. నాతో పాటు కష్టపడు. ఈ 10 రోజుల్లో నీకు చేతనైనంత పనిచేసి వడ్డీలో కొంతైనా కట్టగలం అని అంటాడు. అలా రంగయ్య మాధవయ్య మాట విని ఆ 10 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని పొలంలో కూలీగా కష్టపడతాడు. కష్టపడేటప్పుడు రంగయ్యకు చేతులు బొబ్బలెక్కి శరీరం నొప్పిగా ఉన్నా తన ఇల్లు కాపాడుకోవాలనే తపనతో పనిచేస్తాడు. 10 రోజుల తరువాత రంగయ్య 10 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో శేషయ్య ముందు నిలబడతాడు. రంగయ్య అలసిపోయి ఉన్నాడు, కాని అతని ముఖంలో ధైర్యం కనిపిస్తుంది. రంగయ్య, గడువు ముగిసింది. మీ ఆర్భాటం ఈ రోజుతో ముగుస్తుంది. ఇల్లు ఖాళీ చెయ్యి. శేషయ్య గారు, తీసుకోండి. ఇది నేను ఈ 10 రోజులు నా కష్టంతో సంపాదించిన డబ్బు. ఇది వడ్డీలో కొంత భాగం. మిగిలిన అప్పు మొత్తాన్ని నేను నెలా కష్టపడి చెల్లిస్తాను. ఇకపై నేను ఏ ఆడంబరం కోసం అప్పు చేయను అని రంగయ్య తన దగ్గర ఉన్న డబ్బుని ఇస్తాడు. శేషయ్య డబ్బు లెక్కపెట్టి రంగయ్యలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. రంగయ్య ఇల్లు శేషయ్య పరం అవ్వకుండా అప్పటికి కాపాడుకోగలుగుతాడు. శేషయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి కళ్ళల్లో ఆనందంతో రంగయ్యను కౌగిలించుకుంటుంది. ఏమయ్యా, ఇప్పుడు మన ఇంట్లో చిన్న పప్పు కూడు వండుకుంటే చాలు. ఆ ఆడంబరం కూడు కంటే ఇదే ఎంతో రుచిగా ఆనందంగా ఉంటుంది. నిజం లక్ష్మి, అప్పు చేసి పెట్టిన పప్పుకూడు కంటే కష్టపడి సంపాదించిన మెతుకు ముద్దే నిజమైన అమృతం అని నాకు ఇన్నేళ్లకు అర్థమైంది. నువ్వు ఎంత చెప్పినా వినకుండా అప్పు చేసి ఇప్పుడు నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఆ అప్పు వల్ల నాకు రోజు నిద్ర కూడా రావడం లేదు. దీన్ని బట్టి నాకు ఒకటి బాగా అర్థమైంది. అవసరానికి అప్పు తీసుకున్నా పర్వాలేదు గాని ఆడంబరాలకి పోయి మాత్రం అప్పు చేయకూడదు. సరేలేవయ్యా, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. నాకదే చాలు. పద, వేడివేడిగా అన్నం చేశాను. నీకిష్టమని చింతకాయ తొక్కు కూడా చేశాను. వాటిలో అప్పడాలు వేపుకొని తింటే నా సామిరంగా అద్భుతంగా ఉంటది. పద పద, త్వరగా తిందాం వెళ్ళి. వామ్మో లక్ష్మి, చాలా రోజుల తర్వాత నీ కళ్ళలో సంతోషం చూస్తున్నాను. నేను అప్పు చేసి ఇంత ఇల్లు కట్టినా కూడా నువ్వు ఆందుపడలేదు. గొప్పలకు పోకున్నా ఉండు అని నన్నే తిట్టేదానివి. ఇప్పటి నుండి నా లక్ష్మి ఏం చెప్తే అదే వింటాను. లక్ష్మి చెప్పిన మాటే శాసనం. సరే పద, తిందాం. బాగా ఆకలిగా ఉంది. పదయ్యా. అలా రంగయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి తమ ఇంటి పేరు బోర్డును గర్వంగా సరిచేసుకుంటారు. అప్పు చేసి ఆడంబరాలకి పోతే ఆ సంతోషం తాత్కాలికం. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన దాంతో పచ్చడి తిన్నా అది శాశ్వతమైన ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. అనవసరమైన ఆర్భాటం, ఆడంబరం కంటే ఆత్మగౌరవం మిన్న. శుభం.